హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. చాలా మంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఈసారి రైతుల ఖాతాల్లో బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ముందుగా వీరి అకౌంట్ లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట. సో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత యాసంగి సీజన్ లో 2 ఎకరాల వరకు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఈసారి వానాకాలం సీజన్ స్టార్ట్ అయింది, వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి మరో బిగ్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట రైతుల ఖాతాల్లో. ఈసారి ముందుగా ఏ విధానంతో రైతులకు రైతు భరోసా అనేది అందించబోతున్నారు, ఎవరెవరికి ముందుగా ఇవ్వడం అయితే జరుగుతుంది, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో రైతులకు సంబంధించి రేపు మనకు రైతుల ఖాతాల్లో ఎన్ని ఎకరాల వరకు డబ్బులు రిలీజ్ చేస్తారు, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లిస్ట్ లో ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా అనేది రావడం జరుగుతుందని చెప్పేసి ముందుగా ఈ జిల్లాలకు సంబంధించి సో ఆ వివరాలు ఏంటనేది కూడా మన వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అనమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పటికే మంగళవారం ఖమ్మం జిల్లాలో రేపు మనకు జరగాల్సినటువంటి రైతు ఆశీర్వాద సభ అనేది వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ కారణంగా రద్దయింది అనమాట. ఈ సభ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పంపిణీ సదస్సుగా హైదరాబాద్ శిల్పకళ వేదికగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించినట్టు చెప్తున్నారు అనమాట. సో మనకు రేపు ఎన్ని జిల్లాలకు డబ్బులు పడతాయి, ఏ టైంకు డబ్బులు పడతాయి అనేది కూడా మనం వీడియోలో తెలుసుకుందామండి. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా రైతు భరోసా పథకంపై మరో కీలక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. వానాకాలం యాసంగి సాగుతో రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సిద్ధమైందనమాట. రైతు భరోసా పథకానికి అమలు చేసినటువంటి విషయం కూడా తెలిసిందే. అయితే ప్రస్తుతం వానాకాలం సాగుకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని విడుదల చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఈ నెల 30వ తేదీన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న మధుర నియోజకవర్గం చింతకాని మండలంలోని మత్కేపల్లి గ్రామం వద్ద భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. సో ఇందులో భాగంగానే ఒక్కో రైతుకు బ్యాంక్ ఖాతాలో 6,000 రూపాయలు జమ కానున్నాయని చెప్పేసి అయితే రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటికీ 9,000 కోట్లు అనేది అవసరం పడుతున్నాయి కదా. అయితే రైతు భరోసా పథకంలో కొత్త రైతులు చేరేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే సభా వేదిక మార్చారు. అయితే ఇప్పటికే వరకు పథకంలో నమోదు చేసుకుని రైతులు ఎవరైనా ఉన్నా, కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు సంబంధిత ధృవపత్రాలు సమర్పించి తమ పేర్లను నమోదు చేసుకునేందుకు గడువు తేదీలను ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది అనమాట. ఇందులో వచ్చేసి జూన్ 15వ తేదీ వరకు కూడా పట్టా పాస్ పుస్తకాలు కలిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి జూలై 5 తారీఖు వరకు కూడా ఈ రైతు భరోసా పథకాన్ని దరఖాస్తు అనేది చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. రైతు భరోసా పథకం అనేది నగదు ఎలా ఇస్తారు ఏంటంటే డైరెక్ట్ అర్హులైన వారికి వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులను సంబంధించి ఇవ్వడానికి జరుగుతుందని చెప్పేసి ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి సాయంత్రం 4 గంటలకైతే ఏదైతే సభా వేదిక నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది అనమాట. సో హైదరాబాద్ వేదికగా మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు ఏదైతే రైతు భరోసా అనేది డిబిడి పద్ధతిలో ఎకరా భూమి విస్తీర్ణం కలిగిన రైతులకు రైతు భరోసా అనేది మొదట అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడున్న సమాచారం మేరకు ఎకరానికి మరి ఎంత ఇస్తారు ఏందని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక ఈ పథకానికి సంబంధించి 9,000 కోట్లు అనే అవసరం పడతాయి కాబట్టి ఒకవేళ 2 ఎకరాల వరకు నగదు బదిలీ చేయాలంటే 2,400 కోట్లు అనేది అవసరం అవుతాయని చెప్తున్నారు. సో ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ఒకే విడతలో 3 ఎకరాలు కలిగిన రైతులకు డబ్బులు కూడా జమ చేయాలని ఆలోచన వస్తుందని చెప్తున్నారు. రేపు మనకు క్లారిటీ వస్తుంది, అంటే 2 ఎకరాలకు ఇస్తారా, లేదంటే ఎకరం వరకు అందిస్తారా, 3 ఎకరాల వరకు ఇస్తారా అనేది. ఒకే విడతలో మొత్తానికి రైతు భరోసా అనేది ఈసారి కంప్లీట్ చేయబోతున్నారని చెప్తున్నారు. ఆ తర్వాత ఎకరం ఇక లేదా ఎకరం పెంచుకుంటూ 10 ఎకరాలు కలిగిన రైతులకు కూడా రైతు భరోసా అనేది అందజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇక ఇలా 8 రోజుల్లోనే దాదాపుగా 9 రోజులు 8-9 రోజులు స్టార్టింగ్ రైతు భరోసా కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. గతంలో జరిగినటువంటి యాసంగి పైసలకు సంబంధించి కావచ్చు వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రేపు మనకు రైతు భరోసా కార్యక్రమం అనేది స్టార్ట్ చేయబోతున్నారు. సో హైదరాబాద్ కు ఈ వేదికగా మార్చారు కాబట్టి మొత్తం మీద రైతులకు సంబంధించి అర్హులైన రైతుల ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి బిగ్ అప్డేట్, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు వర్షాలు రేపు ఎప్పుడు అంటే వాతావరణ శాఖ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట.
అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే పంటలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇంకా వ్యవసాయం పనులు అయితే స్టార్ట్ అయ్యాయి. కొన్ని చోట్ల అయితే పత్తి వర్షం పడక మొలక రాలేదని కొంతమంది మళ్ళీ దున్నకాలు చేసి మళ్ళీ కొత్త పంట వేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు ఆ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది చాలా కీలకం. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 3 జిల్లాల్లో దాదాపు జూన్ 30 తారీఖున తేదీన భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ తెలియజేసిన తర్వాత ఒక బులెటిన్ అయితే రిలీజ్ చేశారు. ఏ జిల్లాలకు ఏంటంటే ములుగు జిల్లాలో, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలు నీరు చేరే ప్రమాదం అయితే ఉందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఇక ఖరీఫ్ సీజన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది. వానాకాల సాగుకు సంబంధించి ఊపందుకున్న వేళ ఇప్పటికే సంగారెడ్డి జిల్లా కావచ్చు, వివిధ రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరికొత్త కష్టాలు వచ్చి పడ్డాయని చెప్తున్నారు. ఎందుకంటే పంటలకు సంబంధించి ఎంతో కీలకంగా యూరియా ఎరువును ఆన్లైన్ ద్వారా ముందస్తుగా బుకింగ్ అనేది చేసుకునేందుకు సాంకేతిక లోపాలు ప్రధాన అడ్డంకిగా మారాయని చెప్తున్నారు. ఇందులో వచ్చేసి మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వందలాది మంది రైతులు ముఖ్యంగా తమ మొబైల్ ఫోన్లోనే యూరియా అనేది బుకింగ్ కోసం లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేశారనమాట ఒకేసారి. సో ఇప్పుడు ఏం చేశారంటే దీనివల్ల ప్రధానంగా సర్వర్ అనేది ఒకసారి డౌన్ అయిందనమాట. సాఫ్ట్వేర్లో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల ఇక రైతులు గంటల తరబడి ఫోన్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఇక ఆన్లైన్లో బుకింగ్ ప్రక్రియ అసలు ముందుకు సాగకపోవడం, స్క్రీన్ పైన తరచుగా సాంకేతిక లోపాలు సూచించేటువంటి ఎర్రర్ను కూడా సందేశాలు అయితే వచ్చాయన్నమాట. దీనివల్ల రైతులకు సంబంధించి రైతు భూమి కావచ్చు వివరాలు నమోదు చేసినప్పటికీ సబ్మిట్ అనేది కాక మధ్యలో నిలిచిపోవడం వల్ల రైతులు ఇక యూరియా కోసం అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ అధికారిక పోర్టల్ సర్వర్ నిలిచిపోవడంతో బుకింగ్ ప్రక్రియ పూర్తి ఆలస్యం అవుతుంది. దీంతో సకాలంలో తమకు యూరియా అందుతుందా లేదని చెప్పేసి, అసలు బుకింగ్ కన్ఫర్మ్ అవుతుందా లేదని రైతులు ఆందోళన వ్యక్తం అవుతుందని చెప్తున్నారు. అయితే కొన్ని చోట్ల అయితే వర్క్ అవుతుంది, కొన్ని చోట్ల అయితే వర్క్ కావడం లేదని చెప్తున్నారు. సో దీంట్లో ప్రధానంగా రైతులకు సంబంధించి ఇప్పటికే యూరియా సంబంధించి దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని అమలు చేయబోతున్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఎకరాల వారీగా విస్తీర్ణ వారీగా పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి సాయం అందరి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కూడా ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఇదే తరుణంలో ఇక కేంద్రం నుంచి కూడా ఇప్పటికే ఫసల్ బీమా యోజన, పిఎం కిసాన్ అనేది కూడా వర్తిస్తుంది అనమాట. చాలామంది పిఎం కిసాన్ సంబంధించి విడత రాలేదని కూడా చాలామంది చెప్తున్నారు. తమకు ఎందుకు రాలేదు ఏంటని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. ఇందులో ప్రధానంగా మీరు ఒకవేళ డబ్బులు వచ్చేయా లేదనేది తెలుసుకోవడం చాలా ఫస్ట్ బెనిఫిట్ అనమాట. ఎందుకంటే వస్తున్నాయా లేదా తెలుసుకుంటే తర్వాత రాకపోవడానికి కారణాలు ప్రధానంగా వాటిని ఎలా సరి చేసుకోవాలని చూసుకోవచ్చు అనమాట. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ అనేది 23వ విడుదల అయ్యానమాట. ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే డీబీటీ పద్ధతిలో నేరుగా అకౌంట్లో రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. చాలామంది అయితే తీసుకున్నారు. సో ఇక మీరు పిఎం కిసాన్ అనేది రావాలన్నా ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. డబ్బులు రావని చెప్పవచ్చు, ఎందుకంటే 3 రకాలుగా చేసుకోవచ్చు. మనం పిఎం కిసాన్ పోర్టల్లో లేదంటే కేవైసీ అనేది ఓటీపీ ద్వారా చేసుకోవచ్చు, కామన్ సిఎస్సి సెంటర్ ద్వారా బయోమెట్రిక్ బేస్డ్ కేవైసీ పూర్తి కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు.